నిన్న కొందరు వ్యక్తులు వచ్చి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తులు వచ్చి మా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు గారి మీద మరియు వైస్ చైర్మన్ గారి మీద అవిశ్వాసం పెట్టే ప్రయత్నం నిన్న చేయడం జరిగింది. ఇవాళ గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారితో పాటు యావత్తున్న కౌన్సిలర్లు దాదాపు 23 మంది కౌన్సిలర్లను ఇవాళ అవిశ్వాసం లేదు. ఇవాళ మాతో పాటే అందరు కౌన్సిలర్లు ఉన్నారని చెప్పడం జరిగింది. ఇవాళ ఎంత భయప్రాంతులకి ప్రజాపాలన అని చెప్తున్న ఈ ప్రభుత్వం భయప్రాంతులకు గురి చేసి మా కౌన్సిలర్లని కొందరిని పోలీస్ ఎస్కాట్లు పెట్టి ముందల 2 పోలీసులను ఎస్కాట్లు వెనుక 2 ఎస్కాట్లు పెట్టి ఇలా హైదరాబాద్ తీసుకుపోయి దాచిపెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 101% బీఆర్ఎస్ పార్టీయే మా మున్సిపల్ చైర్మనే మళ్ళా ఉండబోతా ఉన్నాడని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. కానీ నేను ఒకటే అడుగుతున్నా, ఇలా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన అని చెప్తాడు, ఇదేనా ప్రజల పాలన అంటే అని నేను అడుగుతాను. ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు మరియు జమ్మికుంట పట్టణ ప్రజలు మరియు యావత్ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా మీరు చేసే పనులన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మీకు బుద్ధి చెప్పడం ఖాయం 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 అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను. అదేవిధంగా పోయిన మా ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1,116 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులని మేము శాంక్షన్ చేస్తే ఆ ఎలక్షన్ కోడ్ వస్తే ఆ చెక్కులని ఆపిరు. ఆ ఎలక్షన్ కోడ్ వచ్చినాక చెప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ చెక్కులు ఇవ్వమని చెప్తే ఒకరోజు శాసనసభ్యునిగా నేను, మా మున్సిపల్ చైర్మన్లు, మా కౌన్సిలర్లు, మా ఎంపీపీలు, మా జెడ్పీటీసీలు, మా సర్పంచులు, మా ఎంపీటీసీలను కలిసి మేము ఆ చెక్కులు ఆ లబ్ధిదారులకు ఇస్తామని చెప్పినప్పుడు ఈ స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు, స్థానికంగా ఉన్న మంత్రి గారు కావచ్చు ఫోన్ చేసి చెక్కులు ఎట్లా ఇస్తారు, మంత్రిగా నేను ప్రోగ్రామ్గా వస్తున్నా, నేను వస్తా చెక్కులకి రండి, సరే మంచిది అని మేము ఆగినాం. ప్రోగ్రాం అధికారికంగా పెడతారని నేను అనుకున్నా. కానీ నేను అడుగుతా ఉన్నా, ప్రోగ్రాం అధికారికంగా పెడుతున్నప్పుడు పెట్టాల్సిందిగా పోయి ఎందుకు పెట్టలేదు అని నేను